types. One is netlist. Okay, now netlist is for wiring purpose, outputs ఎలా ఉండాలని చెప్పేదానికి. Next is for types of registers. సో మీకు డేటా టైప్స్ లాగా డేటా టైప్స్ అని చదివారు కదా, సి ప్రోగ్రామింగ్ లో ఇంటీజర్స్, ఫ్లోట్ ఇలా చదివారు. అలా ఇక్కడ ఏమేమి ఉంటాయనేది దిస్ ఆర్ ద టూ డేటా టైప్స్ యూ హ్యావ్. నెట్లిస్ట్, రిజిస్టర్స్. రిజిస్టర్స్ లో 4 టైప్స్ ఉంటాయి. రిజిస్టర్స్ లో 4 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంటీజర్, సెకండ్ వన్ ఈజ్ రియల్, థర్డ్ వన్ ఈజ్ రిజిస్టర్. రిజిస్టర్స్ లోనే మళ్ళీ ఒక టైప్ వచ్చి రిజిస్టర్. అండ్ ఫోర్త్ టైప్ ఈజ్ టైప్. ఫోర్త్ టైప్ ఈజ్ టైప్. ఓకేనా? సో నెట్లిస్ట్ అనే సింగిల్ టైపే, దట్ కమ్స్ అండర్ వైర్. వైర్స్ వస్తాయి. నెక్స్ట్ వ్యాండ్, వార్, ఇవన్నీ వస్తాయి. ఇవేంటో మనకు చెప్తాను నేను, వాట్ ఇస్ దిస్ అని చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ కమ్స్ అండర్ నెట్లిస్ట్ లో చెప్తే, ఒక సింగిల్ వైర్ ఇలా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగిల్ వైర్ వచ్చింది అనుకోండి. దిస్ ఈజ్ సింగిల్ వైర్. ఇది వైర్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చి వైరు ఇలా కలిసి, ఇలా వచ్చి వైరు ఇక్కడ కలిసి వైరు, 2 వైర్లు ఇలా కలుసుకొని ఇది వచ్చి ఇప్పుడు సింగిల్ నాట్ గేట్కి వెళ్ళింది అనుకో. ఇప్పుడు ఈ వైర్లో వచ్చే 1కి, ఈ వైర్లో వచ్చే 1కి, ఈ 1 వచ్చి లోపలికి ఇటు రావాలి. 1 0 వస్తే ఏం తీసుకోవాలి? ఇక్కడ నుంచి 1 వచ్చి ఇక్కడ నుంచి 0, 2 వైర్లే వచ్చింది. అప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ? సో అది మనకు తెలియదు. అందుకు అక్కడ మెన్షన్ వైర్లలో డిసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అనే డిసిషన్ తీసుకోవడం కోసం ఇక్కడ మనం వైర్లో అండ్ గేట్ అని తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వ్యాండ్. వైర్లో అండ్ గేట్ అంటే అప్పుడేమైంది, ఇక్కడ ఈ 2 వైర్లు ఇట్లా కలిపి ఇట్లా పెడితే, సో ఇప్పుడు 1 ఉన్నప్పుడు లోపలికి ఏమవుతుంది? 1 అంటారు. 1 0 ఉన్నప్పుడు ఏమవుతుంది? 0 వెళ్తుంది. సో ఆ డిసిషన్ అంటే వైర్లు 2 వైర్లు కానీ 3 వైర్లు కానీ కలిసినప్పుడు ఎలా డిసిషన్ తీసుకుని సింగిల్ గా బయటకు రావాలి అనేది అప్పుడు మనం బ్యాండ్ వాడతాం. వైర్ ప్లస్ అండ్ ఆపరేషన్. అదేవిధంగా ఇక్కడ కానీ ఒకవేళ ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 0 వచ్చి అయినా 1 లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆర్ ఆపరేషన్ జరగాలనుకుంటే అప్పుడు మీరు అక్కడ అగైన్ ఇలా తీసుకొని, ఓకేనా, అంటే వైర్ నుంచి వచ్చే వెళ్ళే డిసిషన్స్ ఇట్లా అంటాం. దిస్ ఈజ్ వైర్, దిస్ ఈజ్ వ్యాన్. వెన్ 2 or 3 వైర్స్ మీట్ సమ్ ప్లేస్ అండ్ అక్కడ ఏం మీటింగ్ పాయింట్ లో ఏం డిసిషన్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం వీ కాల్ ఇట్ as, ఓకేనా, వ్యాండా వేరా అంటాం. వేర్ ఎగ్జార్ అంటే ఇంకా అవసరం లేదు, అంత నుంచి అవసరం. అంటే వైర్ లో లాజికల్ ఆపరేషన్స్ చేస్తే దాని వైర్ ప్లస్ అది రాయాలి, ఆ వర్డ్ రాయాలి మనం. ఓకేనా? సో అలా కాకుండా మనకు సింగిల్ ఒక్క బిట్ అవసరం అనుకో, ఒకే బిట్ ని చేయాలనుకో, స్విచ్ అలాగా వాడుకోవాలనుకో, స్విచ్ 1, స్విచ్ 2 వాటి కోసం కూడా కొంచెం నెట్ లిస్ట్ లో వాడుకోవచ్చు. అవేంటి మళ్ళీ చెప్తాను, అవి వదిలేసి అనిపిస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ అయితే రిజిస్టర్స్ లో ఇవి డిఫరెన్స్ బిట్వీన్ మీకు బాగా తెలియాలి, చాలా తెలియాలి. ఎగ్జాక్ట్ ఇంటీజర్ అంటే డైరెక్ట్ గా నెంబర్, అంటే ఇట్లా 2, 4, -200 ఇట్లా డైరెక్ట్ గా నెంబర్స్ ఉంటే ఇంటీజర్ అని స్పెసిఫై చేయాలి. వేరియబుల్ టైప్ ఇంటీజర్ అని స్పెసిఫై చేయాలి. డైరెక్ట్ నెంబర్స్, ఇంటీజర్స్ మీన్స్ డైరెక్ట్ నెంబర్స్. ఇవి ఫ్లోట్ విత్ డాట్ తో కూడా ఉంటే, ఫ్లోటింగ్ లో ఉంటే వాటిని రియల్ నెంబర్స్ గా స్పెసిఫై చేయాలి. లైక్ 2.23 -2.23 ఇలా పాయింట్స్ లో కానీ ఫ్రాక్షన్ లో ఉంటే యూ హ్యావ్ టు డిఫైన్ దెమ్ యాజ్ రియల్. అర్థమైనా డిఫరెన్స్? అర్థమైంది దీనికి? ఇంటీజర్ అని జస్ట్ డైరెక్ట్ ప్యూర్ ఇంటీజర్ ఫామ్ లో ఉంటే చేయాలి. డాట్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఎక్స్ట్రాగా ఉంటే యూ షుడ్ డిక్లేర్ ఇట్ యాజ్ ఏ రియల్. దీని షార్ట్ ఫామ్ వచ్చి ఐఎన్టీ అని పెడితే చాలు. మీరు ఐఎన్టీ ఇస్ ఎనఫ్. ఇంటీజర్ రాయాలి, రియల్ కి రియల్ అని రాయాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దట్. ఓకేనా? రిజిస్టర్స్ అంటే ఎనీ బైనరీ డేటా, నాట్ ఇలా ఉంటే మనం ఏమంటాం? డెసిమల్ అంటాం. డెసిమల్ అంటాం. ఇలా అలా కాగా బైనరీ ఫామ్ లో 1s, 0s, 0s, 1s అది ఏ ఫామ్ లో ఉన్నాయి, ఆక్టాలో ఉన్నాయి, బైనరీలో ఉన్నాయి, హెక్సాలో ఉన్నాయి. డిజిటల్ ఫామ్ లో ఉంటే డేటా ఏమంటాం? డిజిటల్ ఫామ్ లో ఉంటే వీ డిక్లేర్ ఇట్ యాజ్
రిజిస్టర్స్. దిస్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫామ్. నెక్స్ట్, ఒకసారి మనం ఈ సర్క్యూట్ లో టైం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం అంటే ఈ నుంచి ఇడికి 10 సెకండ్స్ నిలబడు, 10 సెకండ్స్ వెళ్ళు ఇది అనే మెన్షన్ చేయాలంటే టైం ని వేరియబుల్ గా వాడుకోవాలండి. దిస్ ఈజ్ ఎక్స్ట్రా. సి ప్రోగ్రామ్ లో ఇది వాడదు. వేరియబుల్ టైం ఉండదు. ఇక్కడ వేరియబుల్ టైం ఉంటుంది. సో ఆ టైం కావాలనుకుంటే ఒక వేరియబుల్ టైం అని డిక్లేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1 millisecond అని డిఫైన్ చేసి పెట్టచ్చు. ఇక్కడ టైం టీ ఈజ్ ఈక్వల్ టు. సో దిస్ ఇస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ టైం విత్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎందుకు ఇదంతా అవసరం సార్? టైం ఎందుకు అవసరం సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సర్క్యూట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది 1 2 3 4 4th NAND గేట్ అనుకో. ఇక్కడ 1 వస్తూ ఉంటుంది అనుకో. ఈ నుంచి ఇది 1 రావడానికి ఇది రావడానికి కనీసం ఒక 1 millisecond టైం పడుతుందా? సో నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడే అంటే ఫిజికల్ గా అంటే సర్క్యూట్ తయారవ్వాలి కదా. సో చెప్పాలి ఈ నుంచి ఇది రావడానికి నాకు 1 millisecond టైం. అంటే నువ్వేంటి ప్రోగ్రామ్ రాస్తున్నావు, దాని తగ్గట్టు సర్క్యూట్ తయారు చేయాలి. సో దాంట్లో ఈ పాయింట్ కూడా చెప్పాలి. నేను ఈ నుంచి ఇది డేటా రావడానికి నాకు 0.5 milliseconds కావాలి అన్నా అనుకో, వాడు ఇప్పుడు ఈ ఆర్డర్ మార్చుకుంటాడేమో, అది తీసుకొచ్చి పెట్టుకుంటాడేమో. అంటే వైరింగ్ ఇచ్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది వాడికి. టైం మెన్షన్ చేయడం వల్ల నెక్స్ట్ కాంపోనెంట్ ఎక్కడ ఉండాలి అనే విషయం నువ్వే కమ్యూనికేట్ చేస్తున్నావు దానికి. అప్పుడే కదా సర్క్యూట్ డయాగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు నువ్వు టైం మెన్షన్ చేయలేదు అనుకో, పిచ్చి డయాగ్రామ్ ఇస్తుంది. నువ్వు టెస్ట్ కేసెస్ లో డిలే వస్తూ ఉంటుంది. డిలే వస్తుందంటే ఏంటి? మీకు ఒక సెల్ ఫోన్ డిలే వస్తుందంటే ఏంటి? స్లోగా ఉంటుంది. స్లోగా ఉంటే మీరు మంచి గుడ్ ఆర్కిటెక్చర్ అంటామా, గుడ్ డిజైన్ అంటామా? నో, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డిజైన్ అంటాం. సో అందుకని మనం వెరీ గుడ్ ప్రోగ్రామ్ అంటే ఆల్వేస్ వీ షుడ్ మెన్షన్ వాట్ ఈస్ టైం రిక్వైర్డ్ టు మూవ్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్. అది కూడా మెన్షన్ చేయాలి. ఓకే, రైట్. సార్ డిజిటల్ అంటే మీరు 1 bit అయితే మాకు తెలుసు డిజిటల్. ఇప్పుడు ఇట్లా రిజిస్టర్ ఏ అని మెన్షన్ చేసామనుకో సార్, ఇది 1 bit గా స్టోర్ చేస్తుంది. 2-3 bits అంటే ఒక 10 bits మేము స్టోర్ చేయాలంటే అప్పుడు ఎట్లా? రిజిస్టర్ యూజువల్లీ స్టోర్స్ ఓన్లీ 1 bit. దాన్ని ఎలా చేయాలంటే అందుకని 2 forms వచ్చాయి ఇక్కడ. దీన్ని 2 forms అంటారు. స్కేలార్, వెక్టార్. అంటే సింగిల్ సైజే ఉంటే దిస్ ఇస్ కమ్స్ అండర్ స్కేలార్. వెక్టార్ అంటే మల్టిపుల్ బైనరీ స్టోర్ చేసుకోవాలంటే దాని నొటేషన్ వచ్చి ఇలా వాడుకోవాలి. ఇప్పుడు దీనికి మామూలుగా మనం అర్రేస్ వాడతాం, అంటే రైట్ సైడ్ రాస్తాం. దీనికి ఈ పక్క అర్రే మెన్షన్ చేస్తాం, దీనికి లెఫ్ట్ సైడ్ మెన్షన్ చేయాలి. అంటే ఎంత సైజు అని చెప్పడం కోసం, అంటే ఒక బైనరీ డేటా తీసుకున్నారు, ఆ బయట 1 bit 2 bit 3 bits 10 bits అది ఎంతో చెప్పడం కోసం ఈ పక్క రాయాలి. సో అది దిస్ ఈజ్ లైక్. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు అంటే 9 bits 10 bits పడతాయి. 0తో స్టార్ట్ అవుతుంది, 9 వరకు వెళ్తుంది. సో 9 + 0 10 bits స్టోర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు దీని సైజ్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. 1 0 1 0 1 0 1 0 1 0 ఇలా 10 bits ఉండాలి. ఓన్లీ ఏ అంటే ఓన్లీ 1 ఆర్ ఏ అంటే 0 ఇట్టే తీసుకుంటారు. బట్ ఇలా మెన్షన్ చేస్తే మీకు 10 bits స్టోర్ అవుతుంది. సరే ఇప్పుడు 10 bits మెన్షన్ చేస్తే మేము 1 bit వాడుకుంటాం అంటే వాడుకొని మిగతా అన్ని 0s డిఫాల్ట్ గా ఉంటాయి. అంటే ఇది ఒక్కటి 1 వాడుకున్నాక మిగతా అన్ని 0s ఉంటాయి. బట్ దీనివల్ల సైజ్ ఆక్యుపేషన్ అది జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వెక్టార్ కాల్. సో మల్టిపుల్ సైజ్ కావాలంటే బైనరీలో ఇలా రాయాలి. మీరు హెక్సాలోకి వెళ్ళినా ఆక్టాలోకి వెళ్ళినా కూడా బైనరీ సైజ్ అయితే మెన్షన్ చేయాలి. ఇప్పుడు దీని బైనరీ సైజ్ ఎంత? 3 in ఆక్టా బైనరీ సైజ్ అంటున్నాను నేను. బైనరీ అంటే 1 0 ఎన్ని పడాలి? 9 పడాలి. అంటే ఒక్కొక్కటి 3 తీసుకుంటుంది. ఆక్టా అంటే ఒక్కొక్కటి 3 తీసుకుంటారు. హెక్సా అంటే ఒకటి 4 తీసుకుంటారు. సో ఇక్కడ దీనికి ఒక 3, దీనికి ఒక 3, దీనికి ఒక 3. సో మొత్తం 9 సైజ్ తీసుకుంటేనే అది స్టోర్ అవుతుంది. ఓకే, అదే హెక్సా అయింది అనుకో 2 హెక్సా 2A అయింది అనుకో. ఓకేనా, దీనికి 4 దీనికి 4 8 తీసుకుంటారు. బైనరీ సైజ్ అంటున్నా నేను. ఐ మీన్ మెన్షన్ హెక్సా సైజ్. బైనరీ సైజ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఒకవేళ ఇలా ఉండదు అనుకో 1 0 B ఇలా డిక్లరేషన్ నువ్వు ఇలా చేయాలి. వాడుకునేటప్పుడు డైరెక్ట్ B అనే వాడుకోవచ్చు కావాలనుకుంటే. మేము అట్లా మెన్షన్ చేస్తాం. అంటే నాకు ఎంత సైజ్ B అనేది ఎంత సైజ్ అని చెప్పడం కోసం మనం డిక్లరేషన్ ఇలా పెడతాం.
బట్ వాడుకున్నప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను 2 బిట్స్ కదా ఇది 2 బిట్స్ బైనరీ 0 1 ఇట్లా స్టోర్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు 2 సైజ్ బైనరీ 0 1 అని పెడతాం. అంటే 0 1 వచ్చి బీలో స్టోర్ అయింది. బట్ డిక్లేర్ చేసినప్పుడు మటుకు దాని సైజ్ ఎంత అని చెప్పడం కోసం ఇలా మెన్షన్ చేయాలి. అరే సార్ ఇప్పుడు అర్రే కాన్సెప్ట్ వాడుకోవచ్చా సార్? ఇప్పుడు అది ఉంది అంటే దాని సైజ్ ఎంత? ఇప్పుడు దాని సైజ్ ఎంత? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 3 0 A ఇలా ఉంది అనుకో. వాట్ ద సైజ్ ఆఫ్ దిస్ 4 బిట్స్. ఇప్పుడు ఇలాంటి నాకు ఒక 4 కావాలి, ఇలాంటి 4 కావాలి అంటే అగైన్ ఐ హ్యావ్ టు యూజ్ అదే కాన్సెప్ట్ లైక్ దిస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ ఫార్ సైజ్, దిస్ ఈజ్ ఫార్ రిపిటేషన్ ఇలాంటి కావాలి అంటే ఇలా చెప్తా. ఒక ఏ సైజ్ ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఒక 4 డబ్బాలు ఎక్కడ ఉన్నాయి 1 2 3 4 ఇట్లా ఉన్నాయి. ఇది 4 ఏ అంటే ఇది ఒకటి. ఇలాంటి ఎన్ని కావాలి నాకు? 4 కావాలి. మళ్ళీ ఇట్లా అదే అదే కాన్సెప్ట్ మళ్ళీ మీకు 0 1 2 3 వరకు వెళ్ళిపోతుంది. సో టోటల్ సైజ్ అంటే ఇప్పుడు ఇలా మెన్షన్ చేయడం వల్ల నేను మరి సైజ్ ఆఫ్ దిస్ 3 మార్క్స్ క్వశ్చన్ ఇది 1 2 3 4 4 ఇన్నునే 1 2 3 4 4 ఈజ్ ఈక్వల్ 16 బిట్స్ తీసుకుంటారు సైజ్. అదేనా మీరు సింప్లెస్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఈ పక్క ఇది ఒక 4 ఇంటూ ఇలా 4 4 జా 16 రాసుకోవచ్చు. ఇది ఒకటే మీకు 3 కనబడుతుంది కాబట్టి 12 అని రాయేస్తారు సైజ్ అడిగితే. అక్కడే తప్పు చేస్తారు మీరు. అలా తప్పు కాదని ఇలా చేసుకోవాలి. పాయింట్. సో వెక్టార్ ఫామ్ లో సైజ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ రాస్తాం, రిపిటేషన్ ఎట్లా ఎన్ని కావాలి అని రాయడం కోసం రైట్ సైడ్ రాస్తాం. రాసుకొని ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ వాల్యూస్ అని తీసుకున్నామంటే బైనరీలో మామూలుగా మనం 0 1 అనేది తీసుకుంటాం. బట్ ఎప్పుడైనా ఒక సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్తున్నప్పుడు మనకు ఆ వాల్యూ సెట్ 0 1 మట్టుకే కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది దీంట్లో. అది కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకున్న వాల్యూ సెట్ వచ్చి సో 0 1 x z. ఓకేనా? సో దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ ఎక్స్ అంటే మీకు తెలుసు, 0 అంటే మీకు తెలుసు, 1 అనేది 0 అయినా 1 అయినా ఏదో ఒకటి అయిండొచ్చు అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది అనుకో, దట్ ఈస్ కాల్ ఎక్స్. అంటే ఇది ఫిక్స్డ్ 0 అంటే మారదు, 1 అంటే మారదు, మారుతూ ఉంటుంది అనే దాంట్లో ఎక్స్ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది. బికాస్ ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. అలా కాకుండా నాకు అసలు తెలియదు మీన్స్ అన్నోన్, నాకు తెలియదు. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ హై ఇంపెడెన్స్ స్టేట్. హై ఇంపెడెన్స్ స్టేట్ ఈస్ కాల్డ్ జెడ్. ఐ డోంట్ నో. యూజువల్ గా ఇప్పుడు ఇలా వైర్ ఇలా వచ్చిందనుకో, ఇలా అవుట్పుట్ ఇలా కనెక్ట్ అయింది వైర్. ఇప్పుడు ఈ వైర్ ఊడిపోతే ఇక్కడ నువ్వు నిలబడుకుంటే ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్ ఏమొస్తుంది అంటే వైర్ ఊడిపోతే మామూలుగా వైర్ ఉండిందనుకో ఇక్కడి నుంచి ఏమొస్తే అది వస్తుంది, ఇది 1 వస్తుందో 0 వస్తుందో తెలియదు. యూజువల్ గా డిఫాల్ట్ ఎక్స్ అని అంటారు. బట్ ఒకవేళ వైర్ కట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఇది ఏం వస్తుందని అడిగితే 0 వస్తుందా 1 వస్తుందా ఎక్స్ వస్తుందా అంటే ఏమొస్తుంది? అక్కడ జెడ్ వస్తుంది, తెలియదు. వాట్ ద పాయింట్? సో వెన్ దే ఇస్ నో కనెక్షన్ అప్పుడు ఏమొస్తుంది అనేది చెప్పడం కోసం. అలానే ఒకసారి స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు ఇలా ఉన్నది అనుకో, ఇక్కడ అంటే 1 ఇస్తాము 0 ఇస్తే తెలుసు, ఎక్స్ ఇస్తామని తెలుస్తుంది. బట్ ఏముంటుందో తెలియదు, అసలు ఏం తెలియదు అంటే అసలు. అంటే యూజువల్ గా ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక సర్క్యూట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అవుట్పుట్ రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. అప్పుడు ఈ వైర్ డిస్కనెక్ట్ అయినా ఏదైనా కనెక్షన్ కొలాప్స్ అయిపోయినా ఇలాంటి టైంలో మీకు జెడ్ కేసు వస్తుంది, హై ఇంపిడెన్స్ స్టేట్ వస్తుంది. సో ఇక్కడ డేటా టైప్స్ అంటే మీకు అంటే మామూలు వాల్యూస్ అయితే ఏమేమి వాల్యూస్ వస్తాయంటే 0 1 x z ఈ 4 కన్సిడర్ చేయాలి మీరు. ఎప్పుడు కూడా 0 1 ఉంటుంది అనుకో ఒక సర్క్యూట్ డయాగ్రామ్స్ లో, 0 1 కాదు. ఒక్కోసారి వైర్ కనెక్షన్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఈ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు కూడా హై ఇంపిడెన్స్ స్టేటస్ వస్తుంది. హై ఇంపిడెన్స్ అంటే హై రెసిస్టెన్స్ అంటే అక్కడ కరెంట్ వచ్చి 0.
ఆపోజిట్ కదా. సో అక్కడ బై డిఫాల్ట్ 0 తీసుకుంటా, అంటే ఏమొస్తా మనకు తెలియదు అని. సో అందుకే నేను ఇప్పుడు 1 or 0 అని చెప్పట్లేదు, నాకు తెలియదు, హై ఇంపిడెన్స్ ఇట్స్ అన్నోన్ ఫర్ మీ అని చెప్పచ్చు సింపుల్ గా, అర్థమైనా. సో ఇక్కడ మనం ఏ బైనరీ టేబుల్ వేసినా ఏం చేసినా కూడా ఈ 4 వర్డ్స్ వాడతాం, 0, 1, X, Z. ఇది క్లియర్. ఎక్స్కి జెడ్ డిఫరెన్స్ ఈ రెండు మీకు తెలుసు. ఎక్స్ అంటే ఏదో ఒకటి వస్తుంది, ఏదో వస్తా తెలియదు. జెడ్ అంటే అసలు అది కూడా చెప్పలేను, ఏం రాదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్. ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పుడు నేను ఒక AND గేట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ నేను ఏమి ఇస్తానో నాకు తెలియదు, బట్ ఏదో ఒకటి ఇస్తాను, ఎక్స్ ఇస్తాను, ఏమిస్తాను. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఇప్పుడు నేను జెడ్ ఇస్తాను, అన్నోన్ లోకి వచ్చేసిందంటే ఇంకా ఇట్ నథింగ్ బట్ జెడ్ ఆల్వేస్. ఓకేనా. ఇప్పుడు ఆర్ గేట్ ఇచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ గేట్ ఇచ్చాను, ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్. ఇప్పుడు చెప్పండి 1. సో ఇట్స్ నాట్ ఫర్ ఎక్స్ ఉన్నది మాత్రం ఎక్స్ అయితే రావాలి, బేస్డ్ ఆన్ ఆపరేషన్ యూ డూ ఇట్. ఇప్పుడు చెప్పండి ఎక్స్, అదేమొస్తుందో తెలియదు, ఇదేమైతే తెలియదు. ఇది క్లియర్. ఎక్స్ అంటేనే 0 or 1, అంటే మీరు ఫిక్స్ చేస్తే చేయలేదు 0 వస్తుందని, అప్పుడు కూడా మీరు బార్ వస్తుందని ఆపోజిట్ వస్తుందని చెప్తారు. ఓకే. సో ఏదో జెడ్ ఇచ్చింది అనుకో, ఇంక జెడ్డే. ఒక్కసారి వైర్ కనెక్షన్ ఊడిపోయిందంటే ఇంకా కంప్లీట్ ఓవరాల్ లాస్ట్ ఏమొస్తుంది, జెడ్డే వస్తుంది. పెద్ద సర్క్యూట్ లో వైర్ ఎక్కడో కట్ అయిపోయిందంటే ఒకసారి జెడ్ వచ్చిందంటే ఇన్వాల్వ్ అయింది, ఇంక చోట ఏమొస్తుంది, ఇట్ ఈస్ జెడ్ ఆల్వేస్, ఆల్వేస్ ఇట్ ఈస్ జెడ్. దీని గురించి ఇన్ డీటెయిల్ గా సెకండ్ యూనిట్ లో ఇంకా బాగా డిస్కస్ చేస్తాం. సో అది ప్రతి దానికి AND గేట్స్, ఆర్ గేట్స్ ఇవన్నీ ఏవైతే మీరు చదివారో, ఇప్పుడు 0, 1 కి చదివింటాం మనం. ఇప్పుడు అక్కడ 2 టేబుల్స్ ఏమేసింటాం, 0, 0, 0, 1 వీళ్ళకి వేసాం. ఎక్స్ తో వీలా, జెడ్ తో వీలా, అవి వస్తే ఏం చేయాలనేది కూడా టేబుల్స్ ఉంటాయి మీకు. అది నెక్స్ట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ చెప్తున్నాను. ఫైన్.